బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖ వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఒకేసారి వేలాది వాహనాలు బయలుదేరుతుండటంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్ జామ్ అవుతుంది. నల్గొండ జిల్లాలోని పతంగి, కృష్ణా జిల్లాలోని కీసర, పొట్టిపాడు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కలపర్రు టోల్ ప్లాజాల వద్ద కార్లు బారులు తీరాయి. ఈ 2 రోజులు టోల్ ఫీజులు రద్దు చేస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించినా అక్కడి సిబ్బంది మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు బయలుదేరే వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అంతకంతకు పెరిగిపోతుంది. 2 రోజులుగా చౌటుప్పల్ వద్ద ఉన్న పతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. టోల్ ప్లాజా వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతకంతకు పెరిగిపోతుంది. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు వెళ్లేందుకు జనాలంతా రావడంతో అన్ని జాతీయ రహదారులు కూడా జనాలతో నిండిపోయాయి. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న ప్రధాన టోల్ ప్లాజా. ఇది హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న టోల్ ప్లాజా ఇది. అయితే ఇక్కడ ఈ టోల్ ప్లాజాను దాటుకున్న తర్వాతనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు వెళ్లే దారులన్నీ కూడా మనకు వస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ టోల్ ప్లాజాను దాటడమే ఇక్కడ కత్తిమీద సాములాగా అనుకోవచ్చు. ఎందుకంటే 3 జాతీయ రహదారులను కలిపే ఏకైక టోల్ ప్లాజా ఇది. ఇక్కడి నుంచి దాటిన తర్వాతనే ఆ మిగిలిన 3 జాతీయ రహదారులను వీళ్ళు అందుకోవచ్చు. అందుకనే ఇక్కడ ఈ టోల్ ప్లాజా ప్రధానం. అయితే ఈ టోల్ ప్లాజా వద్ద రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ఇక్కడ జిఎంఆర్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు, పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది కూడా వాహనాలను నియంత్రిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాహనాల నియంత్రణ కోసం ఇక్కడ టోల్ ప్లాజా వద్ద రద్దీని నియంత్రించేందుకు విజయవాడ వైపు అదనంగా మరో 4 టోల్ బూతులను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఉండే 8 బూతులకు మరో 4 టోల్ బూతులను ఏర్పాటు చేసి మొత్తం 12 టోల్ బూతులను విజయవాడ వైపు ఏర్పాటు చేశారు. ఈ 12 బూతుల ద్వారా ప్రజల్ని వాహనాలని తరలిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే అదనంగా ఇంకా ఈ 12 బూతులకు సరిపడా కూడా ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వీళ్ళు మరో ఎమర్జెన్సీ ఎగ్జిట్ పాయింట్ ద్వారా వీళ్ళను వాహనాలను తరలిస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది పిఓఎస్ మిషన్లు పట్టుకొని మిషన్ల సాయంతో కార్లకు, వెహికల్స్కి ఆ టోల్ ఫీజు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కేవలం టోల్ బూత్ల ద్వారా మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు, టోల్ సిబ్బంది కొంతమంది పిఓఎస్ మిషన్స్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ద్వారా కార్లకు కానీ వాహనాలకు కానీ వాళ్ళు టోల్ సిబ్బంది ఇక్కడే రోడ్లపైన వసూలు చేసి వారిని వెంటనే పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా వాహనాల రద్దీని నియంత్రించేందుకు చేసిన స్పెషల్ డ్రైవ్గా పోలీసులు ఇప్పటికే చెప్పున్నారు. అలాగే జిఎంఆర్ సిబ్బంది కూడా ఇదే తరహా విధానాన్ని కూడా ఇక్కడ అవలంబిస్తుంది. అయితే అలాగే ఇక్కడ వాహనాల నియంత్రణ తర్వాత విజయవాడ జాతీయ రహదారిపై చాలా చోట్ల డేంజర్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రమాదాల నివారణకు కూడా పోలీసులు ఒక ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాద సూచికలు పెట్టడం కానీ, ఇలా రంబుల్ లైన్స్ వేయడం కానీ ఇవన్నీ కూడా చేసి ఆ వాహనాల రద్దీని కూడా కొంత తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే వాహనాల వేగాన్ని నిరోధించేందుకు కూడా జాతీయ రహదారిపై స్పీడ్ గన్స్ కూడా ఏర్పాటు చేశామని పోలీసులు కూడా చెప్పారు. అయితే తిరుగు ప్రయాణంలో కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి ఏర్పాట్లు కూడా చేసి, అంటే ఇదంతా కేవలం కూడా సురక్షిత ప్రయాణం జరిగేందుకు మాత్రమే తాము చేపడుతున్న చర్యలుగా భావించాలే తప్ప ఇదేదో ప్రయాణికులను ఇబ్బంది పెట్టే చర్యగా భావించకూడదని కూడా పోలీసులు చెప్పి ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ కూడా చర్యలు చేపట్టి పోలీసులు సుఖమైన ప్రయాణం జరిగేలా చూస్తున్నారు ఇక్కడ. అయితే ఈ తెల్లవారుజాము నుంచి కూడా వాహనాలన్నీ కూడా రద్దీ పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఆ వాహనాల రద్దీని నియంత్రించేందుకు చేపట్టిన చర్యలన్నీ కూడా పోలీసులు, జిఎంఆర్ సిబ్బంది చేపట్టిన చర్యలు కూడా సక్సెస్ కావడంతో కేవలం నిన్న ఉదయం మాత్రమే కొంత ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు, కొంత వాహనాలు వెళ్ళడానికి కొంత వెసులుబాటుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత పొగమంచు ద్వారా మళ్ళీ వాహనాల
వాహనాలకు కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అయితే దాన్ని కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు కూడా చేపట్టామన్నారు. అయితే ఆ వాహనాలను విడతల వారీగా వదిలేందుకు కూడా చౌటుప్పల్ నుంచి ఇక్కడి వరకు విడతల వారీగా వదిలేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇలా మొత్తంగా చూసుకుంటే వాహనాల రద్దీని నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు వీరిని సేఫ్గా ప్రయాణం జరిగేలా పోలీసులు, జిఎంఆర్ సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శంకర్తో రామకృష్ణ, ఏబీ 24/7 నల్గొండ. ఇక సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖ వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఒకేసారి వేలాది వాహనాలు బయలుదేరుతుండటంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్ జామ్ అవుతోంది. నల్గొండ జిల్లాలోని పతంగి, కృష్ణా జిల్లాలోని కీసర, పొట్టిపాడు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కలపర్రు టోల్ ప్లాజాల వద్ద కార్లు బారులు తీరాయి. ఈ 2 రోజులు టోల్ ఫీజులు రద్దు చేస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించినా అక్కడి సిబ్బంది మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నారు.